Good morning everybody, I am Divya from the Department of Computer Science. Today's our topic is requirement engineering process. Requirement engineering process can be defined as documenting and maintaining requirements in the engineering design process. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ యూజర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ గ్యాదర్ అయిన రిక్వైర్మెంట్స్ని మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఆ డాక్యుమెంటేషన్ని మెయింటైన్ చేయడాన్ని ఏమంటామంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని అంటాం. ద గోల్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇస్ టు డెవలప్ అండ్ మెయింటైన్ సోఫిస్టికేటెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అసలు మెయిన్ గోల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ యొక్క గోల్ ఏంటి అంటే ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు లేదు ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఎండ్ యూజర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నాడో, రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ అవసరం, ఏ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది అవసరం ఉంది అనేది చెక్ చేసుకుంటాడు అనమాట. వీటన్నిటితోటి ఏం తయారు చేస్తాడంటే ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసుకుంటాడు. ఆ డాక్యుమెంట్ని మనం ఏమని కాల్ చేస్తామంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటన్నమాట. ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ కోసమే ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని అంటాం. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ 3 స్టెప్స్. ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఫీజిబిలిటీ స్టడీ, సెకండ్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, థర్డ్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఆల్రెడీ వీ నో అబౌట్ ఫీజిబిలిటీ స్టడీ. మనం ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. సాఫ్ట్వేర్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్లో ఫీజిబిలిటీ స్టడీ అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఏంటి అంటే యూజర్ దగ్గర నుంచి మనం రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్తో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా, వెదర్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది మాత్రం ఇక్కడ చెక్ చేసుకుంటాం. దాన్ని ఏమంటాము అంటే ఫీజిబిలిటీ స్టడీ అంటాం. ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది 3 టైప్స్ ఉంటాయని చెప్పాము. ఏంటి ఆ ఫీజిబిలిటీస్ అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ, ఆపరేషనల్ ఫీజిబిలిటీ అండ్ ఎకనామిక్ ఫీజిబిలిటీ. 3 ఫీజిబిలిటీస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆబ్జెక్టివ్స్లో నోట్స్ వచ్చి రిఫర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. సమ్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ మే ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ డ్యూరింగ్ రిక్వైర్మెంట్స్ ఫేస్. ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే ఎండ్ యూజర్తో డెవలపర్ అనేవాడు కమ్యూనికేట్ అవుతున్నాడో వాడు రిక్వైర్మెంట్స్ అనేవి క్లియర్గా లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు అక్కడ. సో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు ఆ ఫేజ్లో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ కస్టమర్ డోంట్ నో వాట్ దే వాంట్. కస్టమర్కే తెలియదు అతనికి ఏం కావాలో, కాకపోతే అతనికి తెలిసిందల్లా ఏంటి అంటే నాకు ఒక ప్రాజెక్ట్ కావాలి, నాకు కావాలి అంతే. ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో ఆయనకు అంత క్లారిటీ ఉండదు. సో కస్టమర్ డోంట్ నో వాట్ దే వాంట్. The most common problem in the requirement analysis phase is that customer have only a vague idea of what they need. వాడికి ఏం అవసరమో తెలుస్తుంది కానీ ఆ అవసరానికి తగ్గట్టుగా ఏమేమి ఎలిమెంట్స్ అనేవి ప్రాజెక్ట్లో ఉండాలి అనేది వాడికి తెలియదు. ఎందుకు తెలియకపోవచ్చు అంటే అతను సరిగా చదవని వాడైనా ఉండాలి, లేదు అంటే ఆయనకి సాఫ్ట్వేర్ మీద అంత అవేర్నెస్ అయినా లేకపోయి ఉండాలి. ఈ 2 కేసెస్లో ఏం జరుగుతుందంటే జస్ట్ ఆయనకి అవసరం ఏంటో తెలుస్తుంది కానీ దానికి ఏమేమి ఉండాలి, ఎలా కావాలి అనేది ఆయనకే తెలియదు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవాలి అంటే కనుక డెవలపర్కి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలియదు. తెలియనప్పుడు వీళ్ళే ఏం చేయాలి, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి వీళ్ళే గ్యాదర్ చేసుకోవాలన్నమాట. అది తలనొప్పే కదా. సో సెకండ్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్స్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్. రిక్వైర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే టైంలో వచ్చి వీడు ఏమంటాడు అంటే నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి రిక్వైర్మెంట్స్, ప్రాజెక్ట్ టైం అనేది ఏమవుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకా రిక్వైర్మెంట్స్లోనే ఉంటారు. 1 మంత్ ఆర్ 2 మంత్స్లో డెవలప్ చేసి ఇచ్చేయాల్సిన ప్రాజెక్ట్ అలా ఇంకా రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇంకా వాడు చేంజ్ చేస్తూనే ఉన్నాడు. దేంతో ప్లాన్ చేస్తాడు వీడు ఇంకా, అవునా కాదా? ప్లానింగ్ ప్రాసెస్కి వచ్చేసిన తర్వాత ఇంకా రిక్వైర్మెంట్స్ అనేవి స్టాప్ చేసేసుకోవాలి. లేదు అంటే
క్లియర్గా ఫస్టే చెప్పేసుకోవాలి. ఇలా రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేస్తూనే కూర్చుంటూ ఉంటే కనుక ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు డెవలప్ చేస్తారు? సో ఆ టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది అనమాట. ఇలా ఒక క్లారిటీ లేదు అంటే కనుక ఎండ్ యూజర్కి టైం టేకెన్ ప్రాసెస్. కస్టమర్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్లీనెస్ అంటే ఏంటి అంటే ఇట్స్ క్వైట్ కామన్ టు హియర్ ఏ కస్టమర్ సే సంథింగ్ లైక్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ జాబ్ అండ్ వీ నీడ్ దిస్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఇన్ సమ్ ఎక్స్ వీక్స్ అని చెప్పేస్తాడు. అంటే ఏంటి అంటే నాకు అర్జెంటుగా ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇచ్చేయాలి, అసలు నాకు టైం లేదు అని చెప్తాడు. To accept this unreasonable timeline without discussion, you are doing your customer dishonest. It's quite likely that the project will get either delayed or suffer from quality defects. ఇలా గనక మనం వాడు ఏదైతే చెప్పాడో నాకు ఇంత టైం లిమిట్లో నాకు ఇది కావాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు మనం ఓకే అన్నాము అంటే కనుక మనం ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకు అంటే అలా తొందరగా ఎప్పుడైతే ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేసి ఇచ్చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది డిలే అయినా అవ్వచ్చు, లేదు అంటే క్వాలిటీ డిఫెక్ట్ కూడా వచ్చేయచ్చు. ఎప్పుడు డిలే అవుతుంది అంటే వీడు 30 డేస్లో ఇచ్చేయమన్నాడు, కానీ వీడు ఏం చేయాలి, వాడికి ఎలా కావాలో ఏంటో అని చెప్పి క్వాలిటీ మీద ఫోకస్ చేశాడు అంటే కనుక క్వాలిటీ తగ్గట్టుగా టైము పడుతుంది కదా. సో ఆ కేసెస్లో ఏం జరుగుతుందంటే టైం అనేది డిలే అయిపోతుంది. ఎప్పుడైతే క్వాలిటీ డిఫెక్ట్ వస్తుంది అంటే కనుక వాడి చెప్పిన టైంలో గబ స్పీడ్గా కంప్లీట్ చేసేసారు అనుకోండి, ఆ కేసెస్లో ఏం జరుగుతుంది అంటే క్వాలిటీ డిఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే మనం టైం లిమిట్ పెట్టేసామో టైం లిమిట్ పెట్టినప్పుడు వాడికి ఆ ఫ్రీనెస్ అనేది పోతుంది. వాడికి ఎప్పుడు కంగారు వచ్చేస్తూ ఉంటామో నేను డెవలప్ చేసేయాలి అన్నప్పుడు క్వాలిటీ మీద ఫోకస్ చేయడు. మనం ఆ టైంకి ఇస్తున్నామా లేదా అనేది మాత్రమే చూసుకుంటాడు. కాబట్టి ఆ కస్టమర్ హ్యావ్ అన్రీజనబుల్ టైమ్లీనెస్. అసలు ఈ టైంలో ఇచ్చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా కంగారు పెట్టకూడదు. కంగారు పెట్టాము అంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, కమ్యూనికేషన్ గ్యాప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ మేనేజర్స్. When customers and engineers fail to communicate clearly with each other because they come from different worlds and don't understand technical terms in the same way, this can lead to confusion and several miscommunication. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి కస్టమర్స్ అనే వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇంజనీర్స్ అనేవాళ్ళు వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చి ఎవరైతే ఉన్నారో కస్టమరు వాళ్ళకి టెక్నికల్ టర్మ్స్, ఇప్పుడు ఐటీ వరల్డ్ ఉంది అంటే కనుక వాటికి కొన్ని టెక్నికల్ టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ అనేది వచ్చిన కస్టమర్కి అర్థం కాలేదనుకోండి, ఆ కేసెస్లో ఏమవుతుందంటే అతను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరి మధ్యన మిస్కమ్యూనికేషన్ జరిగే ఇతను ఒకటి చెప్తే ఆయనకు ఒకలా అర్థం కావచ్చు. సో ఆ కేసెస్లో ఏమో జరుగుతుంది అంటే ప్రాజెక్ట్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. థర్డ్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ రిక్వైర్మెంట్ స్కోప్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫంక్షనాలిటీని చెక్ చేసుకుంటాయి, ఫీచర్స్ని చెక్ చేసుకుంటుంది, ఇంటర్ఫేసెస్ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే సాఫ్ట్వేర్ స్కోప్ అంటమాట. ద స్కోప్ ఆఫ్ ద ప్రపోజర్ సాఫ్ట్వేర్ కెన్ బి డెవలప్డ్ బేస్డ్ ఆన్ గోల్స్. యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ స్కోప్ని డిజైన్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ ఈ స్టేక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్టేక్ హోల్డర్స్ ఆర్ నథింగ్ బట్ కస్టమర్స్. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు అంటే కస్టమర్స్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైనా అయ్యుండొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఆ స్టేక్ హోల్డర్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఐడెంటిఫై చేయాలి అంటే కనుక ఆ స్టేక్ హోల్డర్ అనేవాడు మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలడా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. One of the important steps in the whole process as proper identification of stakeholders enables the business analyst to develop a project accordingly. ఆ స్టేక్ హోల్డర్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే కనుక అతని కండిషన్ ఏంటి అనేది తెలుసుకుంటే అతనికి సాఫ్ట్వేర్ మీద ఐడియా ఉందా, లేదు అంటే యావరేజ్గా పర్వాలేదా, మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఇచ్చేస్తే ఆయన యూజ్ చేసేయగలడా, లేదు అంటే ఇప్పుడు మన పేరెంట్సే ఉన్నారు, మన పేరెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మన పేరెంట్స్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే మనం యూజ్ చేసినట్టు వాళ్ళు యూజ్ చేయలేరు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనిషికి మధ్యన
డిఫరెన్స్ వచ్చేస్తాయి. టెక్నాలజీని యూజ్ చేయడానికి ఇప్పుడు మా పిల్లలు యూజ్ చేసినట్టు నేను టెక్నాలజీని యూజ్ చేయలేకపోవచ్చు, అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరేషన్ గ్యాప్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి స్టేక్ హోల్డర్ని మనం పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అతను ఎలాంటి వాడు, తన టెక్నాలజీ మీద అవేర్నెస్ ఉందా లేదా అనేవి అన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని మనం ఏం చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి రిక్వైర్మెంట్ అనాలిసిస్. వన్స్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ గ్యాదర్డ్, అనాలిసిస్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆన్ దోస్ రిక్వైర్మెంట్స్. యూజువల్లీ యూస్ కేసెస్ ఆర్ డ్రాన్ టు అనలైజ్ ద రిక్వైర్మెంట్స్. ఒకసారి యూజర్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసేసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అనాలిసిస్ అనేది చేసుకుంటాం. దీంతో డెవలప్ చేస్తే ఈ రిక్వైర్మెంట్స్ తీసుకుంటే ఏంటి, ఈ రిక్వైర్మెంట్తో డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేయాలి అనేది ఏం చేస్తారంటే డయాగ్రమేటిక్గా డ్రా చేసుకుంటారు. ఆ డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్కి ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటారంటే యూస్ కేస్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. వన్స్ ద గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆర్ అనలైజ్డ్, దీస్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ సర్వ్స్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ద డిజైన్ ప్రాసెస్. ఒకసారి రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఓకే ఈ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకున్న తర్వాత ఓకే మనం ఈ రిక్వైర్మెంట్స్తో మనం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంటే ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే డిజైనింగ్. ఈ డిజైనింగ్కి ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇన్పుట్ కింద యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్. ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ validating all elements of the requirement specification document. Errors are corrected here and also accommodate minor changes to requirements of the proposed system. ఫైనల్ స్టెప్ ఏంటి అంటే వ్యాలిడేట్ చేసుకుంటారు అన్నమాట. ఆల్ ఎలిమెంట్స్ని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎర్రర్స్ ఏవైనా ఉంటే కనుక కరెక్ట్ చేసుకుంటారు. లేదు రిక్వైర్మెంట్లో ఏమైనా మైనర్ చేంజెస్ చేయాలి అన్నా కానీ ఇక్కడ చేంజెస్ అనేవి చేస్తారు. ఇది రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్లో జరుగుతుందండి? 3 స్టెప్స్లో జరుగుతుంది. 1 ఈజ్ ఫీజిబిలిటీ స్టడీ, సెకండ్ 1 ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, థర్డ్ 1 ఈజ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ ఎస్ఆర్ఎస్ ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్లో ఏదైతే ఈ ఎస్ఆర్ఎస్ ఫేజ్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఫేజ్ అని కూడా అంటాము. ఆ ప్లానింగ్ ఫేజ్లో ఉన్న ఎస్ఆర్ఎస్ని బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్ వచ్చి ఏంటి అంటే డిజైనింగ్. ఈ డిజైన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే ఎస్ఆర్ఎస్ ఉందో ఆ ఎస్ఆర్ఎస్ని డిజైన్ ఫేజ్కి ఇన్పుట్ కింద యూజ్ చేసుకుంటారు. దాన్ని సమ్టైమ్స్ బ్లూ ప్రింట్ అని కూడా అనొచ్చు. Thank you.